సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరపనున్నారు. ఈ ఆలయం అభివృద్ధి అధికారుల ఆధిపత్య పోరుతో వెనకబడుతోంది. అసలు ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందా లేక ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారా అని సందేహం వస్తోంది. ఇక ఈ ఆలయంలో ఆర్కియాలజీ ఉద్యోగులు కేవలం ఫోన్లో మాత్రమే వినిపిస్తూ వారానికి ఒక్కసారి కూడా కనపడిన వైను నెలకొంది. ఈ పుణ్యక్షేత్రంలో ఆర్కియాలజీ ఆలయ ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చర్చలు తెలుస్తున్నాయి. అయితే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం అయితే శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపం, అలసత్వం ఈ ఆలయ అభివృద్ధికి ఉంటిపడేలా చేస్తుందని అయితే భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం చూస్తున్న ఈ కోనేరులో అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సోమవారం దర్శించుకోవడానికి వెళ్తారు. అలాగే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని నీటితో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అయితే పూజలు చేయడం జరుగుతుంది. ఈ పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ్ భీమేశ్వర ఆలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో ఆలయంలో జరగాల్సిన పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకుండా ఈ అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయం వెనక భాగంలో భక్తుల్ని ఎంతో ఆహ్లాదకరంగా కనిపించాల్సిన ఈ పోలవనం అయితే ఉద్యానవనం అయితే ప్రస్తుతం చెత్త కుప్పలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపట్టే క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ లక్షలాది మంది అయితే భక్తులు ఈ ఆలయానికి అయితే పోటెత్తారు. ఈ ఏర్పాట్ల విషయంలో అధికారులు అంతంత మాత్రంగా ఉండి ప్రజాప్రతినిధులు కాళ్ళు మొక్కడానికి అయితే వీరు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు తప్ప భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో వీరు అసలు పట్టించుకోవట్లేదని కూడా ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది మరోవైపు ఈ ఆర్కియాలజీ దేవాలయ అధికారుల మధ్య సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అత్యంత పురాతనమైన పురావస్తు శాఖ కట్టడమైన భీమేశ్వర స్వామి చరిత్రను, కట్టడాలను, శిల్ప నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని కాపాడేందుకైతే స్థానిక ఆలయాన్ని ఈ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. దాంతో స్థానికంగా మొత్తం 4 సిబ్బందిని కేంద్ర పురావస్తు శాఖ అయితే ఆలయ పరిరక్షణకు అలాగే ఈ ఉద్యానవన నిర్వహణకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పురావస్తు శాఖ అధికారులు ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నానాటికి పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఏదైనా ఆలయంలో అభివృద్ధి పనులకు మార్పులకు చేపట్టవలసిన పరిస్థితి వస్తే దేవాదాయ శాఖ వినతి మేరకు కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు నుంచి వారం రోజులుగా అనుమతి పొందాలని వాటిని ఆలయ అధికారులు అందించడం పరిపాటిగా వస్తుంది. అయితే ఈ ఉద్యానవనం కానీ ఆలయ నిర్మాణాలకు కానీ ఉపయోగించే రాళ్ల మధ్య మొత్తం మొలుస్తున్న మొక్కలు నివారించేందుకు కానీ ఆలయ ప్రాశస్త్యం పాడవకుండా విధులు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది వారి విధులకు సక్రమంగా నిర్వర్తించలేకపోవడంతో ఈ మేరకు ఆలయంలో అభివృద్ధి అలాగే పరిశుభ్రతకు ఆటంకం కలుగుతుందని కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారి, కార్యనిర్వహణాధికారి తూతు మంత్రంగా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆలయానికి హాజరవుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో వారు విధులు నిర్వహించట్లేదని కూడా ఇక్కడున్న సామర్లకోట గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. ఈ ఇరు శాఖల మధ్య సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఆలయ దక్షిణ భాగాన ఉన్న ఉద్యానవనం ప్రస్తుతం కంపోస్ట్ యార్డ్గా తయారైంది. దుర్వాసన అయితే వెదజల్లుతుంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు సిబ్బంది చేపట్టాల్సిన విధుల పట్ల కార్యనిర్వాహకారికి అలాగే ఆలయ సూపరింటెండెంట్కు ఎలాంటి అవగాహన లేనట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుందని మరోవైపు ఒక విమర్శ ఉంది. ఆర్కియాలజీ సిబ్బంది విధులపై వారిని ప్రశ్నిస్తే ఆర్కియాలజీ సిబ్బంది విధులకు సంబంధించి తమ వద్ద ఏ విధమైన సమాచారం లేదని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం నిర్లక్ష్య ధోరణికి కూడా అద్దం పట్టినట్టుగా ఈ సమాధానం చెప్తుంది. ఈ వీరిపై మరొక విమర్శ ఉంది. సామర్లకోట భీమేశ్వర ఆలయంలో ఆలయ అధికారులు సిబ్బంది సమయపాలనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భీమేశ్వర స్వామికి అయితే పూజాధికారులు అయితే ప్రారంభమవుతాయి. ఆలయ అధికారి ఉదయం 10 గంటలకి ఆయన ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారి ఆలస్యంగా విధులకు హాజరవడంతో కింది స్థాయి సిబ్బంది కూడా యథారాజా తదా ప్రజా అన్న చందంగా వారు కూడా వారి ఇష్టం వచ్చిన సమయాలకు హాజరవుతున్నారని అక్కడ ఉన్న భక్తులు ఆరోపిస్తున్నారు. శివరాత్రి పర్వదినాల సందర్భంగా ఆలయంలో పరిసరాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సి ఉండగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దుర్వాసన అయితే వెదజల్లుతుంది. ఈ మురికి కోపంగా మారింది. ఈ కోనేరు మామూలు
సాధారణంగా కొన్ని చెరువులు కూడా గ్రామ స్థాయిలో ఉన్న చెరువులు కూడా ఆ గ్రామస్తులు అలాగే పంచాయతీ అధికారులు శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇక్కడ ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక కోనేరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అపరిశుభ్రంగా ఉండడం భక్తుల మనోవేదనకు అయితే గురి చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు దీన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆలయ అభివృద్ధిని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంపై కూడా శ్రద్ధ చూపడం లేదు. కేవలం ప్రజాప్రతినిధుల మెప్పు కోసమే వీరు 24 గంటలు ప్రయత్నిస్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధికి కానీ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టట్లేదని కూడా ఇక్కడ అయితే భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆలయ అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యం. మరోవైపు ఆలయ అధికారులకి, ఆర్కియాలజీ అధికారులకి మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఆలయ అభివృద్ధిని అయితే కుంటిపడేలా చేస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ సామలకోట నుంచి.